రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు వారి వెంట నడుస్తామని, వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ఇటీవల నిర్వహించిన ఉద్యోగ భద్రత ప్రతి ఇంటికి కార్యక్రమంలో భాగంగా మెగా జాబ్ మేళా నందు ఉద్యోగాలు పొందిన దాదాపు 405 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను చామర్తి జగన్మోహన్ రాజు అందజేశారు. తెలుగు యువత మరియు సివిఏపి ఆధ్వర్యంలో నిరుద్యోగులకి రాజంపేట నియోజకవర్గంలో బాసటగా నిలవాలి, ఉద్యోగ భద్రత ప్రతి ఇంటికి అన్నటువంటి నినాదంతో మొదటిసారిగా ఒక మెగా జాబ్ మేళాను కండక్ట్ చేశాం. ఎంతో నమ్మకంతో నిరుద్యోగులందరూ కూడా ఈ జాబ్ మేళాకు వచ్చారు. దాదాపు ఆ రోజు 1200కు పైగా హాజరైనారు. దేశంలో వివిధ కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరిలో కూడా 405 మందికి ఇవాళ కాల్ లెటర్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 405 మంది ఉద్యోగాలు పొందినారు. అలాగే ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం అనేటటువంటిది ఎక్కడ ఉపాధి లేనటువంటి అవకాశాలున్న ఉపాధి లేనటువంటి నియోజకవర్గంగా ఇవాళ రాజంపేట ఎందుకో అలా మూలబడింది. ఈ పరిస్థితిని మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మా నారా లోకేష్ గారి యువగళం స్ఫూర్తితో యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళి గల్ఫ్ యువకులందరూ కూడా రాజంపేట ప్రాంత యువకులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ పరిస్థితిని నివారించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరికైతే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాలేదో మనకున్నటువంటి రీసోర్సెస్ను ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ హబ్ను వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్లలో ఏవైతే కనుక లోపాలు ఉన్నాయో వాటిని చక్కదిద్ది మళ్ళీ 2 నెలల తర్వాత ఇక్కడ మళ్ళా ఉద్యోగాల అవకాశాలు కల్పించి జాబ్ మేళాను ఒక నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. అలాగే మొదటిసారిగా మేము నిర్వహించినటువంటి జాబ్ మేళాలలో అనేకమైనటువంటి ఆస్పిరేషన్స్ లోకల్ నుంచి మాకు రావడం జరిగింది. అందులో చాలామంది యువత ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. రెండవది ఇక్కడే స్థానికంగా ఉద్యోగాలు దొరికితే బాగుండు అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సాఫ్ట్వేర్ సైడ్ కూడా మేము వెళ్తే బాగుండు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇక్కడ గతంలో జరిగినటువంటి జాబ్ మేళాలో గరిష్టంగా 28 లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి జాబ్ రావడం జరిగింది. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా జాబ్లో జాయిన్ అవుతారు. అలాగే ఇప్పుడు జాబ్ వచ్చినటువంటి యువతకు సంబంధించి కాల్ లెటర్లన్నీ కూడా ఫేస్ వైజ్ అందజేయడం జరుగుతూ ఉంది. వచ్చే రోజుల్లో ఇటువంటి జాబ్ మేళాలు అన్నీ కండక్ట్ చేసి రాజంపేట యువతకు అందుబాటులో ఉంచి ఇక్కడ యువతకు ఏ ఉద్యోగాలు అవసరమో, ఎటువంటి అడుగుతున్నారు, టెక్నికల్ జాబ్స్ అవసరమా, నాన్ టెక్నికల్ జాబ్స్ అవసరమా అనేటటువంటిది ఒక పక్క వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వట్టిమెట్టుకు వచ్చినప్పుడు మనకు తెలియజేసింది ఏంటంటే ఒక టెక్స్టైల్ పార్కుతో పాటు స్పెషల్ ఎకనామిక్ జోన్ వట్టిమెట్టను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నాకు నమ్మకం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల. కాబట్టి విజన్ 2047లో భాగంగా మనకి ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేటువంటిది ఏర్పాటయ్యి ఎవరైతే గల్ఫ్ ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళారో ఆ గల్ఫ్ వాళ్ళు కూడా మన రాజంపేటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికోసం మేమంతా కూడా కలిసి శ్రమిస్తున్నామని తెలియజేస్తున్నాం.